బీజేపీ పోరుబాటుకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ పోరుబాట కార్యక్రమం చేపట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాలకు కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ ఎన్నికల హామీలైన 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడంపై 6 అబద్ధాలు 66 మోసాలు పేరుతో బీజేపీ నిరసనలకు సిద్ధమైంది. నేటి నుంచి డిసెంబర్ 5 వరకు ఈ నిరసన కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇవాళ కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేయనుంది. రేపు జిల్లా స్థాయిలో బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల. డిసెంబర్ 2, 3న నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు జరపనున్నారు. నిరసన రోజుల్లో ప్రతిరోజు ప్రతి నియోజకవర్గంలో 2000 మందితో బీజేపీ సభలు నిర్వహించనుంది. ఇక బీజేపీ పోరుబాటుకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ యామిని. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పూర్తి చేస్తున్న క్రమంలోని ప్రతిపక్ష పార్టీ బీజేపీ పోరుబాట కార్యక్రమం చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అమలు చేయడం తోటి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, దీనికి సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ జిల్లా కమిటీలకు రాష్ట్ర కమిటీ ఇప్పటికే పిలుపు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా ఏదైతే తెలంగాణలో చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, కానీ ప్రజలకు కానీ ప్రజా సమస్యలను కానీ తీర్చలేదు అనేది బీజేపీ పార్టీ చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని డిమాండ్ చేస్తూ ప్రతి నియోజకవర్గం నుంచి కార్యక్రమాలు చేయడానికి కూడా రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలోని 60 గ్యారంటీలు 60 రోజుల్లో చేయాల్సినటువంటి పని 6 గ్యారంటీలు అమలు కాకపోవడం పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఈ రోజు నిరసన కార్యక్రమాలు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ జిల్లా సంబంధించినటువంటి నాయకత్వం కూడా సంసిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు చేయకపోగా ప్రజలను మోసం చేసిందనేది బీజేపీ పార్టీ నిరసన కార్యక్రమంలో భాగంగా ఉంటుందనే పార్టీ వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. యామిని, అయితే శ్రీనివాస్ చెప్పండి, కాంగ్రెస్ ఏమో ఓవైపు రైతు పండగ అలాగే ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ బీజేపీ పోరుబాటును ఏ విధంగా చూసుకోవాలంటారు? అంటే కాంగ్రెస్ నుంచి రియాక్షన్ ఏ విధంగా రాబోతుంది? యామిని, ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణలో సంవత్సరంగా 6 గ్యారంటీలు అమలు చేయడం పార్టీ విఫలమైందనేదే బీజేపీ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే రైతుకు సంబంధించిన రుణమాఫీ కానీ సంబంధించినటువంటి 6 గ్యారంటీలు కానీ అమలు చేయలేదు, విఫలమైందనేది బీజేపీ పార్టీ ప్రధానంగా చెప్పుకుంటూ వస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే సంవత్సరంలోని రైతులకు అనేక సంబంధించినటువంటి రుణాలు కానీ సంబంధించినటువంటి అనేక స్కీములు విడుదల చేశాము అని చెప్తున్నటువంటి సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదు, ప్రజలకు సంబంధించిన విషయాలలో సరైన నిర్ణయాలు లేదు, సరైన పద్ధతులు లేదనేదే బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి. యామిని, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.